చేసుకోండి. అబౌవ్ 42 వీక్స్ అయితేనేమో పోస్ట్ టర్మ్ అంటారు. ఓకే, ఏమైంది? ఓకేనా? ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తానమ్మా. సక్షన్ ప్రెషర్స్. సో ప్రీటర్మ్ అంటే ఏజ్ గ్రూప్ ఎలా వస్తుంది? 37 వీక్స్ కి బిఫోర్ పుడితే వాళ్ళు ప్రీటర్మ్ అంటారు. వాళ్ళకి ఎంత ప్రెషర్ యూజ్ చేయాలి సక్షన్ చేసేటప్పుడు అంటే 40 to 60 mm ఆఫ్ హెచ్జీ. మీ అందరికి సక్షన్ క్యాథెటర్ ఐడియా ఉంది కదా? ఎస్. సో డాక్టర్ యూస్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద సక్షన్ ప్రెషర్. సక్షన్ ప్రెషర్ ను ఎందుకు అలా చెప్తారు అని అంటే there is chance to be rupture of the mucosal layer. So to prevent the aspiration due to the bleeding, they will tell you that you have to be maintain the normal range of the suction pressure for the according to their age group. వాళ్ళ ఏజ్ గ్రూప్ ని బట్టి మనం సక్షన్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తారు కదా. నెక్స్ట్ టర్మ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 38 వీక్స్ నుంచి 42 వీక్స్ వరకు. ఎంఎం ఆఫ్ హెచ్జీ అన్న సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ యూ హ్యావ్ టు బి చెక్. వాళ్ళు ఇచ్చినప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా, క్వశ్చన్ లో మీరు ఆప్షన్స్ కంపల్సరీ చెక్ చేయాలి. అక్కడ ఎంఎం ఆఫ్ హెచ్జీ ఇచ్చారా, సెంటీమీటర్ ఆఫ్ వాటర్ ఇచ్చారనే తెలుసుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు గివ్ ద రైట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. ఓకే. అండ్ పోస్ట్ టర్మ్ 80 to 100 mm ఆఫ్ హెచ్జీ. ఇట్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ మోర్ దాన్ 100 mm ఆఫ్ హెచ్జీ. 100 కంటే ఎక్కువ ప్రెషర్ వి షుడ్ నాట్ మెయింటైన్. అండ్ టైమ్ ఫర్ ద సక్షనింగ్ ఈస్ 5 to 10 seconds ఓన్లీ. డ్యూరేషన్ అంటే ఏంటి? ఒక సక్షన్ కి ఇంకో సక్షన్ కి ఏమైనా గ్యాప్ ఉండాలా? ఇట్ షుడ్ నాట్ బి మెయింటైన్ బై ఎనీ నర్స్ బికాస్ మనకి ఎప్పుడు మ్యూకస్ తో నాసల్ క్యావిటీ బ్లాకేజ్ అవుతుంది అనేది వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా, రైట్? ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే మనకు బ్లాకేజ్ ఉంది అని మనకు అనిపిస్తుంది, మనం స్టెథోస్కోప్ యూజ్ చేసి బ్రెత్ సౌండ్స్ వింటాం కదా. సో అప్పుడు మీకు స్ట్రైడర్ లాంటి ఏమన్నా బ్రెత్ సౌండ్స్, అబ్నార్మల్ బ్రెత్ సౌండ్ వినిపించింది అని అంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు బి గో ఫర్ ద సక్షనింగ్. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ ద టైమ్. ఓకే, ఇప్పుడే చేశాను కదా, ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనేది ఉండదు. అండ్ వైల్ డూయింగ్ ద సక్షనింగ్ యూ హ్యావ్ టు బి చెక్ ఫర్ ద వైటల్ సైన్స్. Okay, vital signs whether it is maintaining to the child or not, you have to be checked. For example, pulse rate తీసుకోండి. It is like 120 to 160. తెలుసా నార్మల్ పల్స్ రేట్? ఎస్ ఆర్ నో? ఇంత ఉందనుకోండి. సో వైల్ డూయింగ్ ద సక్షనింగ్ యూ హ్యావ్ టు బి చెక్ వెదర్ షీ ఈస్ మెయింటైనింగ్ ద నార్మల్ పల్స్ రేట్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 180 యూ షుడ్ బి కాన్షియస్. యాక్చువల్ గా బేబీ ఏడ్చేటప్పుడు పల్స్ రేట్ విల్ బి లైక్ మోర్ దెన్ 180. ఓకే, స్లీపింగ్ లో ఉన్నప్పుడు 100 అలా మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో నార్మల్. బట్ వెన్ షీ ఈస్ క్రైయింగ్ డ్యూ టు ఎనీ ప్రొసీజర్ ఆర్ డ్యూ టు ఎనీ పెయిన్ దెర్ ఈస్ ఛాన్స్ టు బి ఇంక్రీజింగ్ ఆఫ్ ద పల్స్ రేట్ మోర్ దెన్ 180. సో అవి మీరు నోటీస్ చేసుకోవాలి యాజ్ ఎ నర్స్. ఓకే, అండ్ రెస్పిరేషన్ ఆల్సో ఛాన్స్ టు బి ఇంక్రీజింగ్. ఇట్ ఈస్ లైక్ 40 to 60 breaths per minute. Okay. And coming to the suction catheter sizes, it is as you told 6 French per neonates. It will be green color, light green they told me, and 8 French blue color, 10 is 12. మళ్ళీ చదవండి పైనుంచి అందరూ.
ఆన్లైన్ బ్యాచ్ మీ గురించి కూడా థింక్ చేస్తున్నాం అమ్మా. అది ఈ వీడియో స్టక్ అయిందన్న విషయం నాకు తెలీదు, బట్ ఐ విల్ రిపీట్ ఎండ్ ఆఫ్ ది క్లాస్ అగైన్ ఫర్ యూ స్పెషల్లీ. ఓకే, సో ఫర్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద వాట్ సక్షన్ ప్రెషర్స్. ఇప్పటి వరకు అయితే చూసారు కదా, మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఒకసారి ఫస్ట్ నుంచి చేద్దామా? ఇనిషియేషన్ ఆఫ్ ది రెస్పిరేషన్, ఇట్స్ ఫర్ ఆన్లైన్ మా. రెస్పిరేషన్ ఎందుకు మనం చెక్ చేయాలి అంటే ఇట్స్ ఏ బేసిక్ నీడ్ ఆఫ్ ది బేబీ. ఒక బేబీని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు వామ్ టవల్ లో రిసీవ్ చేసుకోవాలి. అండ్ హెడ్ షుడ్ బి లోవర్ దాన్ ద బాడీ. బాడీ అనేది అప్పర్ ఉండాలి, హెడ్ అనేది డౌన్ ఉండాలి. అండ్ సక్షనింగ్ చేయాలి. సక్షనింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలి? వీ హ్యావ్ టు గో విత్ ద, it's only for the online batch ma, you have to be look into that. Okay, వినిపించట్లేదా మీకు? పిలవనురా, ఆల్రెడీ నాది ఫస్ట్ క్లాస్. మిమ్మల్ని అందరిని చూస్తే నాకు భయం వేస్తుంది. నమ్మారా ఇప్పుడు భయం వేస్తుందంటే? నమ్మారా? పిలవండిరా కొంచెం. అరవాలి ఇప్పుడు నేను. అది ఉండనిస్తాడా? సరే, ఇప్పుడు వినిపిస్తుందా లేదా చెప్పండి. వినిపిస్తుందా? చివరి వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో సక్షన్ అనేది ఎలా చేయాలి మనం? మౌత్ ఫస్ట్, దెన్ నోస్. ఎందుకు నోస్ చేయకూడదు అని అంటే, దే ఆర్ హ్యావింగ్ దీస్ 3 to 4 months ఆఫ్ ఏజ్ గ్రూప్. ఈ 3 to 4 months ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆబ్లిగేటరీ నోస్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సారీ, రెస్పిరేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నోస్ తోనే రెస్పిరేషన్ తీసుకోగలరు. కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ ద ఎం అండ్ ఎన్. ఓకే, ఎం అంటే మౌత్, ఎన్ అంటే నోస్. అండ్ దెన్ మనం ఎప్పుడైతే సక్షన్ చేస్తామో ఫస్ట్ వీ హ్యావ్ టు బి ఫోకస్ ఆన్ ద అప్పర్ ఎయిర్వే. అప్పర్ ఎయిర్వే అంటే అప్ టు లారింగ్స్. ఎస్ ఆర్ నో? అక్కడి వరకు ఎలా క్లియర్ చేస్తామంటే బై యూజింగ్ ద బల్బ్ సిరంజ్. బల్బ్ సిరంజ్ అంటే ఏంటి? మ్యూకస్ సక్కర్. అండ్ దెన్ కమింగ్ టు ద లోవర్ ఎయిర్వే. అప్పర్ ఎయిర్వే క్లియర్ చేస్తే సరిపోదు కదా, లోపల అలా మ్యూకస్ ప్లగ్ అయి ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి క్లియర్ ద లోవర్ ఎయిర్వే ఆల్సో. How we have to clear it? By using the nasal catheter. Mouth ki aithenemo we have to be inside the 5 centimeter. If it is nose, 3 centimeters. And we have to be stimulate the baby rather than this suctioning and all. If it is we have to be go for the stimulation also. How we have to stimulate? By rubbing the back of the baby and flicking the sole. అంటే బ్యాక్ రబ్ చేయాలి అండ్ సోల్ ప్రిక్ చేయడం వల్ల బేబీ ఆటోమేటికలీ షీ విల్ క్రై అండ్ దేర్ ఇస్ ఛాన్స్ టు బి ఇనిషియేషన్ ఆఫ్ ది రెస్పిరేషన్. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ నీడ్ టు ర్యాప్ ద బేబీ ఇన్ వార్మ్ టవల్ ఓన్లీ అండ్ క్యాప్ ద బేబీ హెడ్. వై వీ హ్యావ్ టు గో విత్ దిస్ మీన్స్ టు ఇంప్రూవ్ ద temperature level in the baby and to prevent the hypothermia. Okay, and I told you that there is 4 types of heat loss. What are those? Heat loss: radiation, conduction, convection and evaporation. Mostly ekkada heat loss avutundi ante radiation. 60% of the heat loss due to the radiation only. And we will be keeping the baby in warmer, right? Yes or no? It's a kind of radiation to the baby. There is chance to be loss of more heat also. And మనకి మన బాడీలో ఎక్కువ వెయిట్ ఏది ఉందంటే హెడ్. సో హెడ్ ద్వారా ఎక్కువ హీట్ లాస్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి కీప్ ద క్యాప్ టు ద బేబీ హెడ్. ఓకే, క్లియర్? And here suction pressures. Suction pressures, why we have to be maintained? To prevent the mucosal injury that leads to be excessive bleeding to the baby and there is chance to be occurrence of the aspiration. So to prevent those and all, we have to be maintain the suction pressures according to their age group and according to their birth. How they gave the birth, like preterm, we have to be maintain the 40 to 60 mm of Hg. If it is term,
mm of Hg. We should not exceed more than 100 mm of Hg. Okay, time ఎంత మెయింటైన్ చేయాలి? 5 to 10 seconds. We have to check the time. Okay, timings ఒకసారి చూసుకోవాలి ఆప్షన్స్ లో, whether they gave the like minutes or seconds. We have to be check. ఇక్కడ మనకి టైమింగ్స్ అనేవి సెకండ్స్ లో ఇచ్చారా మినిట్స్ లో ఇచ్చారా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అండ్ సెక్షన్ క్యాథెటర్స్ లైక్ 8 ఎంత 6 కూడా చెప్పారు కదా. ఇట్స్ ఏ లైట్ గ్రీన్ కలర్ అండ్ 8 ఈస్ బ్లూ. ఓకే, క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ టు ఆన్లైన్? So next we are moving to the cord, umbilical cord cutting. Is it clear to online? Okay, umbilical cord, you have idea about the umbilical cord, right? Yes or no? ఇది ఏంటంటారు? వీడి చింటూ అనుకోండి. ఓకే, అంబలికల్ కార్డ్ వాడి ప్లాజెంటా. ఓకే, వాడి మమ్మీ ఇది. సో అంబలికల్ కార్డ్ అనేది ఇట్స్ ఏ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ టు ద బేబీ అండ్ ఆక్సిజన్ సప్లిమెంట్స్ అన్ని కూడా అంబలికల్ కార్డ్ ద్వారానే వెళ్తాయి కదా బేబీకి. ఐడియా ఉందా? ప్లాజెంటా అనేది బేబీ వూమ్ కి, బేబీ యూట్రస్ ఉంటుంది కదా, యూట్రస్ కి దిస్ ప్లాజెంటా అటాచ్ అయి ఉంటుంది. ఆ ప్లాజెంటా మదర్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అన్ని ప్లాజెంటాకి వెళ్ళిపోతాయి. ప్లాజెంటా నుంచి అంబలికల్ కార్డ్ నుంచి బేబీకి వెళ్తాయి. సో అలా న్యూట్రియంట్స్, ఆక్సిజన్, ఎక్స్క్రీషన్ అన్ని కూడా ఈ అంబలికల్ కార్డ్ ద్వారానే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే అంబలికల్ కార్డ్ మస్ట్ బి క్లాంప్డ్ ఆఫ్టర్ కార్డ్ పల్సేషన్. మనకి ఆఫ్టర్ డెలివరీ వాట్ వి విల్ డూ, వి విల్ కట్ ద అంబలికల్ కార్డ్, రైట్? అంబలికల్ కార్డ్ ని కట్ చేస్తాం కదా. బట్ బిఫోర్ కటింగ్ ద అంబలికల్ కార్డ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సర్టైన్ టైం. కొంచెం టైం వరకు వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి అని అంటే దెర్ ఈస్ ఏ పల్సేషన్ ఉంటుంది, అంటే బ్లడ్ సప్లై ఇంకా అవుతూనే ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 2 minutes వరకు ఆ ప్లజెంటాలో ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో ఇట్స్ గుడ్ ఫర్ ద బేబీ, రైట్? ఎస్ ఆర్ నో? సో దాన్ని మనం ఇంక్రీజ్ చేయడానికి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడానికి అండ్ బేబీని హెల్దీగా ఉంచడానికి 2 minutes వరకు మనం ఏం చేయాలి? వీ షుడ్ నాట్ క్లాంప్ ద అంబలికల్ కార్డ్. ఓకే, అట్లీస్ట్ లైక్ 30 seconds. మినిమం టైం ఎంత? 2 minutes. ఓకే, అట్లీస్ట్ 30 seconds వరకు కార్డ్ అనేది క్లాంప్ చేయొద్దు. ఓకే, దెన్ లెంత్ ఆఫ్ ద అంబలికల్ కార్డ్ 3 to 5 centimeters. ఈ అంబలికల్ కార్డ్ ఉంది కదా, దీని లెంత్ ఎంత? 1 centimeter ఈక్వల్ టు ఓకే 1 inch ఈక్వల్ టు 2.5 centimeters, రైట్? సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ కార్డ్ క్లాంప్ చేస్తాం కదా. ఎలా క్లాంప్ చేయాలి అంటే ఇక్కడ బేబీ సైడ్ ఉంది కదా, బేబీ ఉంది కదా, బేబీకి అను ఇక్కడ మదర్ కి ప్లాజెంటాకి అటాచ్ అయిన అంబలికల్ కార్డ్ ఉంది కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి మనం క్లాంప్ చేయాలి. ఫస్ట్ బేబీ దగ్గర నుంచి క్లాంప్ చేయాలి, నాట్ ఫ్రమ్ ద మదర్. ఓకే, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు బి ఫస్ట్ క్లాంప్ 2 centimeters అవే ఫ్రమ్ ద బేబీ. ఇక్కడ బేబీ ఉంది కదరా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 centimeters, 2 to 3 centimeters. బేబీ నుంచి 2 to 3 centimeters వరకు మనం చూసుకొని క్లాంప్ చేయాలి. ఫస్ట్ క్లాంప్ ఎక్కడ చేయాలి? బేబీ సైడ్ నుంచి. సెకండ్ క్లాంప్ ఎక్కడ చేద్దాము? మదర్ సైడ్ నుంచి చేద్దామా? సెకండ్ క్లాంప్ ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ మనం క్లాంప్ వేసాం కదా, ఆ ఫస్ట్ క్లాంప్ నుంచి మళ్ళీ 2 to 3 centimeters క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ క్లాంప్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఫస్ట్ క్లాంప్ ఎక్కడ చేస్తాము? బేబీ నుంచి 2 to 3 centimeters చేస్తామా. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ క్లాంప్ ఎక్కడైతే చేసామో అక్కడ నుంచి మనం మళ్ళీ 2 to 3 centimeters క్యాలిక్యులేట్ చేసుకొని సెకండ్ క్లాంప్ అనేది ఇక్కడ వేయాలి. ఓకే, క్లాంపింగ్ అనేది ఇట్ నెవర్ షుడ్ బి హ్యాపెన్స్ ఫ్రమ్ ద మదర్ సైడ్.
మదర్ సైడ్ ఎప్పుడు కూడా క్లాంపింగ్ అనేది జరగదు. ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ ద బేబీ సైడ్. దట్ షుడ్ బి లైక్ 2 to 3 సెంటీమీటర్స్ ఓకే అవే ఫ్రమ్ ద బేబీ. ఫస్ట్ క్లాంప్ మళ్ళీ ఫస్ట్ క్లాంప్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాంప్ నుంచే మనం క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? ఫాస్ట్ చెప్తున్నానా? క్లియరా? సో ఇప్పుడు ఎక్కడ మనం కట్ చేయాలి అంబ్లికల్ కార్డ్ ని? మనం రెండు వేసాం కదా, 2 క్లాంప్లు వేసాం కదా, ఎక్కడ కట్ చేద్దాం? మిడిల్ లో. ఇక్కడ కట్ చేశారు, మొత్తం క్లాంప్ వేసి ఇక్కడ కట్ చేశారంటే ఇంక అంతే, ఏముండదు, నో యూస్ ఆఫ్ ఇట్. సో వేర్ యూ హ్యావ్ టు బి క్లాంప్? మిడిల్. ఈ రెండింటికి మధ్యలో మనం కటింగ్ అనేది చేయాలి. ఓకే, హౌ మచ్ టైం వీ షుడ్ వెయిట్ ఫర్ ద క్లాంపింగ్? 2 minutes. At least 30 seconds. Why we have to wait for that time? ఎందుకు వెయిట్ చేయాలి? పల్సేషన్ అనేది స్టాప్ అవ్వాలి. అంటే బ్లడ్ ఏదైతే రిమైనింగ్ ఉందో ప్లజెంటాలో అదంతా బేబీకి రీచ్ అవ్వాలి. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫాలో అప్. ఎప్పుడు అంబ్లికల్ కార్డ్ ఫాలో అప్ అవుతుంది? 5 to ఫాలో అప్ అంటే ఏంటంటే ఒక 1 week 5 to 10 days తర్వాత దానంతటికి అదే ఊడిపోతుంది కదా. నో నీడ్ టు డూ ఎనీ సర్జరీస్. ఎస్ ఆర్ నో? నో నీడ్ టు డూ పుల్లింగ్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు, తీయాల్సిన అవసరం లేదు. దాని అంతటే అదే అవుతుంది కదా. ఎలా అవుతుంది అంటే బై డ్రై గ్యాంగ్రీన్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, డ్రై గ్యాంగ్రీన్. డ్రై గ్యాంగ్రీన్ దే లాస్ట్ ద క్వశ్చన్ దట్ which dry gangrene for what will be useful for the sorry డ్రై గ్యాంగ్రీన్ అనేది దేనికి యూజ్ అవుతుంది, ఏ ప్రొసీజర్ లో దేనికి యూజ్ అవుతుంది అనేది అడుగుతారు క్వశ్చన్. అర్థమైందా? అర్థం కాలేదు. డ్రై గ్యాంగ్రీన్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఫర్ వాట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ అని అడుగుతారు. సో యూ హ్యావ్ టు బి మెన్షన్ ద ఆన్సర్ ప్రాపర్లీ. ఫర్ ద అంబ్లికల్ కార్డ్ ఫాలో డ్రై గ్యాంగ్రీన్ ఈస్ వెరీ యూస్ఫుల్. డ్రై గ్యాంగ్రీన్ అంటే ఏంటి అంటే ఈ అంబ్లికల్ కార్డ్ ఏదైతే ఉందో అది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా ఎక్స్టర్నల్ నుంచి ఆక్సిజన్, సఫిషియంట్ ఆక్సిజన్ వస్తుంది, న్యూట్రియంట్స్ వస్తుంది, దానికంతటి అదే హీల్ అయిపోతుంది. ఓకే, హీల్ అయిపోయి ఊడిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఏమంటామంటే డ్రై గ్యాంగ్రీన్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ మనకి మాక్సిమం టైము 7 to 8 days. మనకి ఇలా ఇవ్వర్రా, ఎప్పుడు కూడా నార్మల్ వాల్యూస్ ఇవ్వరు, యావరేజ్ వాల్యూస్ ఇస్తారు. సో దట్ యూ హ్యావ్ టు బి రిమెంబర్. మనం ఏం చేస్తామంటే 5 to 10 days అనుకుంటాము, కానీ వాళ్ళు ఇచ్చేది 7 to 8 days or 9 days అని కూడా అనొచ్చు. ఒకవేళ మీకు ఆప్షన్స్ లోని ఈ రెండే ఉన్నాయి అనుకోండి, ఇది కానీ ఉందనుకోండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు టిక్ చేయొచ్చు. ఓకే, రెండు ఇవ్వర్రా, ఎందుకంటే అప్పుడు మనకి డిప్లొమాటిక్ అయిపోతుంది క్వశ్చన్. దట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ రాంగ్. అండ్ స్లైడ్ బ్లీడింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెపరేషన్. అంబ్లికల్ కార్డ్ సెపరేట్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం బ్లీడ్ అవుతుంది. ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ నార్మల్. ఓకే, నో నీడ్ టు బి పానిక్. దట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్ టు ద మదర్. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ఫర్దర్ యాజ్ ఎ నర్స్ విల్ బి గివింగ్ ద హెల్త్ ఎడ్యుకేషన్స్ టు ద మదర్స్ నో. సో దట్ ఫర్దర్ దట్ రీజన్ ఓన్లీ వీ నీడ్ టు బి నో ఎవ్రీథింగ్. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపించట్లేదా? చాలా గట్టిగా అరుస్తున్నాను. రాసారా? What is the age of neonates? Early neonates 7 days. Infants, adolescents 13 to 18 years. Who is the father of pediatrics? Jacobi. Okay. Clear with the umbilical cord cutting? What is obligatory nose respiration? Baby can only take respiration through the nose. Nose. నేను అందులో చెప్పాను కదా, నోస్ అనే వర్డ్ ఉంది కదా, అదే మీకు బండ గుర్తు, అది గుర్తు పెట్టేసుకోండి. ఆబ్లిగేటరీ నోస్ రెస్పిరేషన్ అని ఉంటది కదా, నోస్ అని వచ్చింది. సో నోస్ ద్వారానే బేబీ
రెస్పిరేషన్ తీసుకుంటుంది. ఏజ్ ఎంత? 3 to 4 months. వినిపిస్తుందా? అంబ్లికల్ కార్డ్ ఏ ప్రాసెస్ ద్వారా ఫాలో అప్ అవుతుంది? రైట్ గ్యాంగ్రీన్. వాట్ ఈస్ ద time to wait for the pulsation stop? At least 30 seconds. If during the fall off there is chance to be of mild bleeding, is it normal or abnormal? Normal. Change అయిందా? So then we'll go for the Apgar score. మీకు అందరికి బాగా తెలుసు కదా? No? Yes? Yes. Apgar score ఎవరు ఇచ్చారు? డాక్టర్ వర్జీనియా అబ్గార్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952. సో అప్గార్ స్కోర్ ని ఎలా చెక్ చేయాలి అని అంటే ఫస్ట్ 2 అటెంప్ట్స్ ఉంటాయి, 2 times చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ పుట్టంగానే 1 minute లోనే అప్గార్ స్కోర్ చెక్ చేయాలి. తర్వాత మళ్ళీ 5 minutes కి రిపీట్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్ 2 times we have to be check the అప్గార్ స్కోర్. ఓకే, సో ఫస్ట్ 1 minute మనం ఎందుకు చేస్తాము అని అంటే అప్గార్ స్కోర్ ఎందుకు చెక్ చేస్తామంటే టు నో ద నియోనేటల్ అవుట్కమ్, వెదర్ బేబీ బాగుందా లేదా, స్టేటస్ ఎలా ఉంది, రెస్పిరేషన్, గ్రిమేట్స్, అపియరెన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయని చెక్ చేయడానికి మనము ఫస్ట్ 1 minute చెక్ చేస్తాము. దెన్ ఆఫ్టర్ 5 minutes కి చెక్ చేస్తాం కదా. అదెందుకు అని అంటే మెంటల్ ఎబిలిటీ, బేబీకి మెంటల్ ఎబిలిటీ సరిగా ఉందా లేదా అని తెలియడానికి సెకండ్ టైం మళ్ళీ చెక్ చేస్తాం ఆఫ్టర్ 5 minutes. సో ఇఫ్ ద అప్గార్ స్కోర్ ఈస్ లెస్ దెన్ 5 minutes, మళ్ళీ మీరు 5 minutes తర్వాత మీరు రాయడం మీద ఫోకస్ చేయకండి రా, నేను టైం ఇస్తున్నాను కదా. మీరు రాయడం మీద ఫోకస్ చేస్తే బుర్రలోకి ఏం వెళ్ళదు, నోట్స్ లోనే ఉంటది అదంతా. మళ్ళీ ఇంటికి వెళ్ళి కష్టపడాలి దానికోసం, ఎందుకు అవసరమా? ఏదైనా ఫోటోగ్రాఫిక్ మెమరీ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? కొంతమంది ఏం చేస్తారంటే నోట్స్ లో ఏం రాసుకోరు, మొత్తం బ్రెయిన్ లోకి ఎక్కించేసుకుంటారు. ఇట్స్ ట్రూ. కావాలంటే ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి, లేదంటే యూట్యూబ్ లో చెక్ చేయండి. ఫోటోగ్రాఫిక్ మెమరీ అని ఒకటి ఉంటుంది. దే విల్ నెవర్ మెయింటైన్ ద నోట్స్, దే విల్ డైరెక్ట్లీ పుట్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద బ్రెయిన్ ఓన్లీ. సో ఇక్కడ అప్గార్ స్కోర్ మనం ఫస్ట్ 1 minute కి చెక్ చేస్తాం కదా. 1 minute చెక్ చేయడానికి రీజన్ ఏంటంటే టు నో ద నియోనేటల్ అవుట్కమ్, బేబీ ఎలా ఉంది లేదని తెలుసుకోవడానికి చెక్ చేస్తాము. ఆఫ్టర్ 5 minutes మళ్ళీ రిపీట్ చేస్తాం కదా. ఎందుకు అని అంటే టు నో ద మెంటల్ ప్రోగ్రెసిస్ ఆఫ్ ది నియోనేట్. ఓకే, మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది బేబీకి, సెరిబ్రల్ పాలసిస్ కానీ ఏదైనా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది అన్నట్టు సెకండ్ అటెంప్ట్ లో. అండ్ అగైన్ వాట్ వి విల్ డూ, ఇఫ్ ద స్కోర్ మనం 5 minutes తర్వాత చెక్ చేసాము, చెక్ చేసినప్పుడు అప్గార్ స్కోర్ అనేది లెస్ దెన్ 7 ఉంది అని అనుకోండి, అగైన్ యూ హ్యావ్ టు బి రిపీట్ ఆఫ్టర్ 15 minutes. 15 minutes తర్వాత చెక్ చేయాలి. ఎప్పటి వరకు అంటే నీకు అప్గార్ స్కోర్ అనేది 8 వచ్చేంత వరకు యూ హ్యావ్ టు బి ఫాలో దిస్ రిపిటేషన్. ఓకే, మళ్ళీ మనకి వస్తుందా లేదా అనేది నువ్వు ఒక 2-3 అటెంప్ట్స్ చేస్తే మళ్ళీ అలానే ఉందనుకోండి, వీ కెన్ కన్సిడర్ దెమ్ యాజ్ దే హ్యావ్ సమ్ అబ్నార్మాలిటీ. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ ఏం చేస్తాం, 1 minute కి చెక్ చేస్తాం, తర్వాత 5 minutes కి, తర్వాత 15 minutes కి. ఫస్ట్ 1 minute ఎందుకు చెక్ చేస్తాం? నియోనేటల్ అవుట్కమ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి. 5 minutes కి ఎందుకు చెక్ చేస్తాం? నియోనేటల్ మెంటల్ ప్రోగ్రెసిస్ ఆఫ్ ది నియోనేట్స్. తర్వాత 5 minutes తర్వాత మీకు అప్గార్ స్కోర్ అనేది లెస్ దెన్ 7 వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు 15 minutes కి చెక్ చేయాలి. ఎప్పటి వరకు? 8 వచ్చే వరకు. రాయండి. What is obligatory nose respiration? నోస్ ఉంటుంది అందులో, మీరు అందరు మర్చిపోతున్నారు. ఏజ్ ఎంత? 3 to 4 months. సక్షనింగ్ అనేది ఎలా చేస్తాం? అప్పర్ ఎయిర్వే, లోవర్ ఎయిర్వే రెండు చేస్తాం కదా. స్టిమ్యులేషన్ ఎలా ఇస్తారు బేబీకి? బ్యాక్
బ్యాక్ రబ్బింగ్ అండ్ సోల్ ఫ్రీకింగ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్టిమ్యులేషన్ అనేది ఎలా ఇస్తామని అడుగుతారు డెఫినెట్ గా క్వశ్చన్ అలా రావచ్చు ఇన్ జనరల్ కూడా. ఎందుకంటే ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇన్ జనరల్ అడుగుతారు మాక్సిమం. ఎక్కడి నుంచో తీసిస్తారని అనుకోకండి, చాలా మంది క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు కోచింగ్ వచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు బి థరో విత్ ద నార్మల్ వాల్యూస్. ఓకే, మీన్స్ ప్రతి దాని గురించి చెప్తున్నా, ఇది ఒకటే కాదు, అన్నిట్లో ఉన్న రేషనల్ మీరు తెలుసుకోవాలి డెఫినెట్ గా. రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు అలా అవుతుంది, ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది తెలుసుకోవాలి. లాజికల్ మైండ్ ఉండాలి. ఓకే, అప్గ్రేడ్ స్కోర్ ఎవరు ఇచ్చారు, ఎవరు డెవలప్ చేశారు? డాక్టర్ అర్జీనియా అప్గార్. ఏ ఇయర్ లో? 1952. ఎన్నిసార్లు చెక్ చేస్తాం? ఫస్ట్ 2 times చెక్ చేస్తాం. ఫస్ట్ 1 minute కి ఒకసారి చేస్తాము, 5 minutes కి ఒకసారి చేస్తాం. 5 minutes చేసినప్పుడు ఒకవేళ <7 ఉంది అంటే 15 minutes కి మళ్ళీ చెక్ చేస్తాం. ఎప్పటి వరకు చెక్ చేయాలి? 8 వచ్చే వరకు. What is the normal age of infant? Infant 1 year of age. Neonates? Late neonates? Question వినండి. లేట్ నియోనెట్స్ మనం చేసే మంచి తప్పేంటి తెలుసా? ఎగ్జామ్ లో క్వశ్చన్ చదవకపోవడం. క్వశ్చన్ అనేది 2-3 సార్లు చదవాలి. మీరు ఏం చేయాలి దానికి అంటే ఇప్పుడే క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. క్లాస్ అయిపోతుందా, క్లాస్ అయిపోగానే ఈ క్లాస్ రిలేటెడ్ కంటెంట్ చదవాలి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ చేసేసుకోవాలి. క్వశ్చన్ అనేది చాలా లాజికల్ గా ఉంటుంది. సో క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి బాగా. క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్వశ్చన్ చదవడానికి మీకు ఎక్కువ టైం పట్టదు, తక్కువ టైం పట్టుద్ది. ఇక్కడ మీరు క్వశ్చన్ ప్రాక్టీస్ చేయలేదు, దాంట్లో ఉన్న లాజిక్ మీరు అర్థం చేసుకోలేదు అని అంటే దెర్ ఇస్ ఛాన్స్ టు బి ఫ్లాస్. క్వశ్చన్ అనేది రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ టైం తీసుకుంటారు, తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు అటెంప్ట్ మోర్ క్వశ్చన్స్. అర్థమైందా? నాకు ఇంతే వచ్చు, నేను ఇంతే చేయగలను అనుకుంటా కొంచెం ధైర్యం చేయాలి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు. ఓకే, అలానే అన్ని తప్పులు పెట్టామని చెప్పట్లేదు, మనకి ఎలాగో నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కదా, కానీ చేయాలంటున్నా. ఒకవేళ మనకి ఎలా ఉంటుందంటే 2 ఆప్షన్స్ లో అదా ఇదా అని ఒక డౌట్ ఉంటుంది కదా, సో అలాంటి క్వశ్చన్స్ కి నేను చెప్తున్నా. అయిపోయిందా? అర్థమవుతుందా క్లాస్? అర్థం కాకపోతే అడగొచ్చు. వాయిస్ వినిపిస్తుందా చివరి వరకు? బాగా చదువుతున్నారా? కోచింగ్ అటెంప్ట్ అయితే సరిపోదు, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే డైలీ చదవాలి. అట్లీస్ట్ ఒక 1 hour అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీలు లేదు, చదవడం కుదరలేదు అని అంటే ఒక్క 1 hour అయినా స్పెండ్ చేయండి. లేదంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా సరదాగా ఉండడానికి ఇష్టపడతాం కదా, కష్టపడడానికి కష్టపడతాం. అందుకే కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఆన్లైన్ వాళ్ళకి నేను కనిపించట్లేదంట. అయిపోయిందా? అప్గ్రేడ్ స్కోర్ ఎన్నిసార్లు చెక్ చేస్తాము? ఆన్లైన్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటమ్మా? ఎక్స్ప్లెనేషన్ అర్థం కావట్లేదా? మీకోసం చూడాలంటే ఎట్లా చూస్తాను? మీరు అందరూ ఆన్లైన్ లో ఉంటే కెమెరాని చూస్తే మీకు బోర్డు కనిపించదుగా. అప్పుడప్పుడు అటు వస్తూ ఉంటానులే. కంప్లీటెడా? ఓకే, ఈ 2 క్వశ్చన్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి చదివి. ఆన్లైన్ యూ ఆల్సో. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.
ఫస్ట్ క్వశ్చన్ అంత త్వరగా లాక్ చేశారు, సెకండ్ క్వశ్చన్ కి ఎందుకు ఇంత టైము? నాట్ ఇన్వాల్వ్డ్. వెరీ కన్ఫ్యూజింగ్ నో. గ్రిమేస్ అంటే రిఫ్లెక్సెస్. సరే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఒక ఆన్సర్ చెప్పేసండి. పల్స్ రేట్ లేదు సెకండ్. ఓకే, ఇదేమో ఇదేనా? ఓకే, క్లియర్. సో ఇక్కడ మీరు పప్పులో కాలేసారు అనుకుంటున్నా నేను. ఏంటది? కంప్లీట్ గా వర్డ్ ఏంటి చెప్పండి. ప్రగా. మనకి అబ్గార్ స్కోర్ అంటే ఏం తెలుసు? అబ్గార్ అని తెలుసు కదా, ప్రగా ఎప్పుడు వినలే కదా. ప్రగా అంటే ఏంటంటే ఇదేంటి? పల్స్. రెస్పిరేషన్. రెస్పిరేషన్, రెస్పిరేటరీ రేట్, ఎఫర్ట్, రెండు ఆన్సర్స్. ఓకే, ఇక్కడ సో నేను అది ఎందుకు చెప్పాను అంటే దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ చెకింగ్ ఆఫ్ అబ్గార్ స్కోర్. ఓకే, ఆ సీక్వెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఏ అపియరెన్స్ చెక్ చేయము ఎప్పుడు కూడా. అబ్గార్ స్కోర్ చెక్ చేసేటప్పుడు we will go for the pulse rate. ఓకే, ఫస్ట్ పల్స్ రేట్ చెక్ చేస్తాం, దెన్ we will go for the respiratory effort and then after activity, then grimace, then last appearance. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. అన్నీ ఉన్నాయా? సీరియస్లీ కరెక్ట్ చదవండి. I told you that it is respiratory effort, not rate. మనం ఎప్పుడు కూడా రెస్పిరేటరీ రేట్ అనేది చెక్ చేయము. ఓకేనా? అబ్గార్ స్కోర్ లో we will check only the respiratory effort. అంటే రేట్ అంటే ఎన్నిసార్లు రెస్పిరేట్ తీసుకుంటున్నామని కదా, కానీ ఎఫర్ట్ అంటే ఏంటంటే ఆ డెప్త్ ఎలా మెయింటైన్ అవుతుంది బేబీ. ఓకే, మనం డెప్త్ ఎలా, మనం ఇప్పుడు డీప్ బ్రీత్ తీసుకున్న దానికను నార్మల్ బ్రీత్ తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. నార్మల్ గా తీసుకోండి, ఇట్స్ వెరీ కామన్, మనం తీసుకుంటూనే ఉన్నాం కదా. కానీ డీప్ బ్రీత్ తీసుకోండి, దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఎస్, డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మీకు ఇక్కడ రిఫ్రాక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి, లోపలికి వెళ్ళిపోతుంది, ఇది అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ డెప్త్ ఎలా తీసుకుంటున్నారు బేబీ అనేది యూ హ్యావ్ టు బి చెక్, నాట్ ద రేట్. క్లియర్? These two questions are very important about this Apgar score because these questions were asked in the previous exams. Central exams they have asked. And you have to be follow this sequence. Praga you should not forget, okay? ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు ఈ ప్రగా అనేది. అబ్గార్ స్కోర్ అనగానే ఏం గుర్తు రావాలి మీకు? ప్రగా. ఎందుకు అనంటే ఈ సీక్వెన్స్ లోనే మనం అబ్గార్ స్కోర్ అనేది చెక్ చేస్తాం కాబట్టి. ఓకే, అపియరెన్స్ అనేది లీస్ట్ ప్రియారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ పారామీటర్ అని అడిగాను కదా, అదే లీస్ట్ ప్రియారిటీ ఏం అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ ప్రియారిటీ ఏమడిగాను రా? పల్స్ రేట్. అదే లీస్ట్ ప్రియారిటీ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, అపియరెన్స్ అని ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే, అబ్గార్ స్కోర్ వాస్ గివెన్ బై ద వర్జీనియా అబ్గార్. ఏ ఇయర్ లో ఇచ్చారు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పీడియాట్రిక్స్? అబ్రహాం. ఫాదర్. ఈ ఫాదర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రా, ఎవరినో ఒకరిని అడుగుతారు డెఫినెట్ గా. సో అందరు ఫాదర్ని గుర్తుంచుకోండి. ఓకే, క్లియర్ విత్ దిస్? అరే ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ అంటారేంట్రా? మీ ఆన్సర్ ఏమో రెస్పిరేటరీ ఎఫర్ట్, నా ఆన్సర్ ఏమో ఇక్కడ ఉంది కదా పల్స్ రేట్. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్.
నేను చెప్పను. ఇప్పటిదాకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను దాని గురించి. రెస్పిరేటరీ రేట్ అనేది అప్గార్డ్ స్కోర్ లో లేదు. ఓకే, రెస్పిరేటరీ రేట్ లేదు, ఓన్లీ అబౌట్ మాత్రమే ఉంది. గుర్తుంచుకుంటారా? ఓకే, క్లియర్? అమ్మా ఆన్లైన్ వాళ్ళు సరిగా వినాలి. అది నేను ఇక్కడ మనకి ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ రెస్పిరేటరీ ఎఫర్ట్ అనేది, బట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ పల్స్ రేట్. యూ హ్యావ్ టు బి లిసన్ క్లియర్లీ, అటెంటివ్ గా ఉండాలి క్లాస్ లో. క్లియర్? ఏమైంది? ఇన్ఫాంట్ ఏజ్ గ్రూప్ ఏంటి? ఇన్ఫాంట్ ఏజ్ గ్రూప్ 1 year. అరే నియోనెట్ గుర్తుండట్లేదంటే మీరు నియోనెట్ కి ఇన్ఫాంట్ కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది కదా. ఎన్ఐసియు తెలుసు కదా. ఎన్ఐసియు అంటే ఏంటి? నియోనెట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కదా. సో వాళ్ళని అప్పుడు పుట్టిన వాళ్ళే అందులో ఉంచేది, పెద్దవాళ్ళు ఉంచుతారా? ఉంచరు కదా. పిఐసి అంటే ఏంటి? పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సో ఎవరైతే 28 days అబౌవ్ ఉంటారో వాళ్ళని పిఐసి లో ఉంచుతారు. ఎన్ఐసియుకి వచ్చేసరికి 0 to 28 days ఉన్న వాళ్ళని ఉంచుతారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ రెండింటికి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది, బట్ క్లియర్ అవుట్. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. గ్రిమేస్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంది. నేను ఇంకా అప్గార్డ్ స్కోర్ గురించి మీకు ఏం చెప్పలేదు, ఇట్స్ ఓన్లీ ఇంట్రడక్షన్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద అప్గార్డ్ స్కోర్ స్కోరింగ్. మనం అప్గార్డ్ స్కోర్ స్కోరింగ్ అనేది చాలా సార్లు విన్నాం కదా, కానీ మనకి ఇంతవరకు గుర్తుండదు. ఇది ఆల్ టైమ్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. నోబడీ గోయింగ్ టు బి రిమెంబర్ దిస్. సో వాట్ యూ హ్యావ్ టు డూ మీన్స్ యూ హ్యావ్ టు బి కీప్ ఇట్ యాజ్ ఏ స్క్రీన్ సేవర్. స్క్రీన్ సేవర్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదురా. స్కోర్ ఇస్తాడు, ఎంత వచ్చిందో చెప్పమంటాడు. జస్ట్ వాడు ఏమి ఎగ్జామ్ పేపర్లో ఏమి ఇస్తారంటే గ్రిమేస్ అంటారు, తర్వాత గుడ్ ఫ్లెక్షన్ అంటారు, యాబ్సెంట్ అంటారు, స్కోర్ ఏంటి అని అడుగుతారు. క్వశ్చన్ అలా ఉంటుంది. అర్థమైందా? క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే దే విల్ గివ్ యూ దట్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దట్ స్కోరింగ్, దే విల్ గివ్ దట్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్, a 28 years old baby has the sorry this 7 days baby having the problem like absence of the pulse and grimace, and she has the slow and irregular రెస్పిరేటరీ ఎఫర్ట్ అని ఇస్తాడు. సో ఈ 3 ఇస్తారు కదా, ఈ 3 ఇచ్చినప్పుడు మన స్కోర్ ఎంత వస్తుంది? పల్స్ కి ఎంత ఉంది? యాబ్సెంట్ అని చెప్పాను నేను, 0 వచ్చింది. గ్రిమేస్ కి 1. ఇక్కడ స్లో అండ్ ఇర్రెగ్యులర్ రెస్పిరేషన్ ఎఫర్ట్ కి 1. సో మొత్తం స్కోర్ ఎంత వచ్చింది? 2నే వచ్చింది కదా. సో అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. మిమ్మల్ని అప్గార్డ్ స్కోర్ నార్మల్ ఎంత ఏం అడగరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి దాంట్లో ఉన్న కాంపోనెంట్ కి నువ్వు ఎంత స్కోర్ ఇస్తావు అనేది ఇంపార్టెంట్. క్లియర్? సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యూ జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఏ స్క్రీన్ సేవర్. దానివల్ల మీకు ఎక్కువ రిపిటేషన్ అనేది ఇట్ విల్ మేక్ అస్ టు రిమెంబర్ ద థింగ్స్ మోర్. రిపీట్ చేయడం వల్ల మనం ఎక్కువ గుర్తుంచుకుంటాం. టాపర్స్ సీక్రెట్ ఏముండదురా, వాళ్ళు చదువుతూనే ఉంటారు, రిపీట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకేం ఎక్కువ బ్రెయిన్ ఉండి వెయిట్ ఎక్కువ ఉండదు బ్రెయిన్, వాళ్ళకి మనలాగే ఉంటుంది. కానీ థింగ్ ఏంటంటే దే యూస్ టు హ్యావ్ ద కన్సిస్టెన్సీ మోర్. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్ గా చదవండి, చదివితేనే గుర్తుంటుంది. ఎవరికైనా అంతే, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా అంతే. ఎవరైనా ఇంకా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి తప్ప కామన్ హ్యూమన్ బీయింగ్ అయితే దే యూస్ టు హ్యావ్ ద నార్మల్ నాలెడ్జ్ లెవెల్. దే షుడ్ హ్యావ్ ద కన్సిస్టెన్సీ అండ్ రిపిటేషన్. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? రోజు చదవాలి, రోజు చదవాలి.
ఇంకా స్మార్ట్ వర్క్ చేస్తారు. మీరు ఎలా అంటే ఇది ఫోటో తీసుకుని దీన్నే స్క్రీన్ సేవర్ పెట్టేసుకుంటారు. ఎస్, డోంట్ డూ దట్. రైట్ విత్ యువర్ పెన్ విత్ ద హ్యాండ్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ స్క్రీన్ సేవర్. అది బెటర్. రాస్తే కొంచెం ఎక్కుద్ది. నేను రాసుకున్నాను నా రైటింగ్ అని ఇంకొంచెం ఎక్కుద్ది. ఓకే, డోంట్ డూ స్మార్ట్ వర్క్. ఇలా అయితే మనకి ఎఫర్ట్ తెలియదురా. So here, first one is appearance. According to Apgar, they have given the appearance, pulse, grimace, activity and respiratory effort. But according to my knowledge, it is like praga. నేను చెప్పింది ఏంటి? ప్రగా. ఎందుకు అలా చెప్పాను? సీక్వెన్స్ గుర్తుండడానికి చెప్పలేదు, సీక్వెన్స్ కోసం చెప్పాను. ఒకవేళ అప్గర్స్ కూడా చెక్ చేస్తే చైల్డ్ కి ఆ సీక్వెన్స్ లోనే చెక్ చేస్తారు. ఓకే, మోస్ట్ ప్రియారిటీ అండ్ లీస్ట్ ప్రియారిటీ క్వశ్చన్ కూడా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హియర్ అపియరెన్స్ అంటే కలర్ ఆఫ్ ద బేబీ, వెదర్ షీ హ్యాస్ ద బ్లూ కలర్ ఆర్ yellow కలర్. బ్లూ అంటే యూ నో వెల్. yes or no, it's due to the cyanosis, due to the compromised blood supply. Blood supply అనేది సరిగా లేకపోవడం వల్ల there is chance to be having a bluish discoloration of the baby. We will call it as a cyanosis. Cyanosis అంటే ఏంటి? Okay, next one is yellow color. Yellow color ఎందుకు వస్తుంది? Due to the jaundice. So it is also having the two types, conjugated, unconjugated. This and all will be discussed by me only. I will explain very clear when coming to the hyperbilirubinemia. Okay, so blue అది yellow color అనేది ఎప్పుడు? jaundice ఉన్నప్పుడు. And body pink and extremities blue. Body pink ఉండి extremities blue ఉన్నాయి అనుకోండి, then we will give the score 1. And if the body complete గా పింక్ కలర్ లో ఉంటే 2 ఇస్తాము. And then coming to the pulse rate. ఒకవేళ పల్స్ రేట్ లేదనుకోండి, చెక్ చేశారు 0. less than 100 ఉంటే 1. more than 100 ఉంటే, I told you that normal pulse rate is 140 to 160, right? Yes, if the baby cries 180, more than 180 during sleep. Again I will ask these questions because in the physical examination also these questions will be repeat. అర్థమవుతుందా? ఇవన్నీ basics you have to be remember. So more than 100 ఉంటే స్కోర్ ఎంత ఇస్తారు? 2 ఇవ్వాలి. And then coming to the grimace, reflex చెక్ చేస్తారు. ఎక్కడ రిఫ్లెక్స్? లేదు, అది స్టిమ్యులేషన్. బ్యాక్ సోల్ ఫ్రీకింగ్ అనేవి స్టిమ్యులేషన్. ఓరోఫారింగ్స్ ఉంటుందా? అక్కడ మనం కొంచెం స్టిమ్యులేట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్లో ఏదైనా పెట్టుకున్నారు అనుకోండి, సడన్ గా మీకు ఏమవుతుంది? కాఫ్ అనేది వస్తుందా లేదా? ఎస్. సో మనము ఇక్కడ ఏం చేస్తామంటే, గ్రిమేస్ అంటే రిఫ్లెక్స్. మనం ఒకవేళ సక్షన్ చేస్తున్నారు ఫర్ సపోజ్, సక్షన్ చేస్తే కంపల్సరీగా బేబీకి కాఫ్ వస్తుంది అండ్ షీ విల్ క్రై మోర్. ఎస్ ఆర్ నో? బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ సక్షనింగ్, షీ డజంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్స్ వైల్ డూయింగ్ suctioning. So what we will do here, we will give the score 0. If it is grimace అంటే light గా she has some symptoms means we can say that she has some symptoms. grimace అంటే 1 ఇస్తాము. ఒకవేళ she is crying and coughing and sneezing is present means these 3 are present means we will give the score like 2. And then coming to the activity, grimace clear? Yes, ఇవన్నీ మనకు తెలుసు. grimace ఒకటే కొంచెం డౌట్ ఉంటుంది because it's a new word to you that I can understand. And coming to the activity అంటే బేబీ నడుస్తుందా, ఉరుకుతుందా, పాకుతుందా అని కాదు. వాట్ ద మజిల్ టోన్ షీ హ్యాస్. మజిల్ టోన్ అంటే టోన్ ఆఫ్ మజిల్. మనం జిమ్ బాడీ కన్నా నార్మల్ బాడీకి డిఫరెన్స్ ఉంటుందా? ముసలి వాళ్ళ బాడీ కన్నా అబ్బాయిల బాడీకి డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఆ ఎలాస్టిసిటీ అనేది ఓల్డ్ ఏజ్ లో లాస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? కానీ అడల్ట్స్కి వచ్చేసరికి దే హ్యావ్ ద గుడ్ మజిల్ టోన్. అలాగే బేబీస్ లో కూడా మజిల్ టోన్ అనేది ఫ్లాసిడ్ అంటే వెరీ సాఫ్ట్ గా, అంటే దే డజంట్ హ్యావ్ ఎనీ ఫ్లెక్షన్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ అనేవి లేకుండా ఫ్లాసిడ్ గా ఉంటారు, స్మూత్ గా ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఎంత ఇస్తాము? 0 ఇస్తాము. సమ్ ఫ్లెక్షన్స్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్, కొంచెం ఎక్స్ట్రిమిటీస్ అనే ఫ్లెక్షన్ అంటే ఇలా ముడవడం తెలుసు కదా. ఫ్లెక్షన్ అంటే
ముడిచడం. ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెండింగ్ అంటే ఏంట్రా? మామూలుగా ఎక్స్టెండింగ్ అంటే ఏంటి? నాట్ అబౌట్ దిస్. ఎక్స్టెండింగ్ అంటే ఏంటి? ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్స్టెండ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు, ఇచ్చేయమన్నారు, డేట్ ఎక్స్టెండ్ అయిన అంటారు. అంటే ఏంటి? పొడిగించేశారు. సో ఎక్స్టెన్షన్ అంటే పొడిగించడం, ఫ్లెక్షన్ అంటే ముడుచుకోవడం. కొంచెం కన్ఫ్యూజన్ ఈ రెండు వర్డ్స్. ఐ థింక్ సో. ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సమ్ ఫ్లెక్షన్స్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్ అనేవి కొంచెం ఫ్లెక్షన్ అవుతాయి. అప్పుడు మనం స్కోర్ ఎంత ఇస్తాము? 1. ఒకవేళ గుడ్ ఫ్లెక్షన్ ఉంది, నువ్వు ఇట్లా ముడిచినప్పుడు బేబీ హ్యాస్ అంటే మజిల్ టోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హైపోటోనియా, హైపర్టోనియా ఉంటుంది. హైపోటోనియా అంటే ఫ్లాసిడ్ అని చెప్పాను కదా, ఆ టోన్ అనేది సరిగా ఉండదు. హైపర్టోనియా అంటే రిజిడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బర్న్స్ పేషెంట్స్ ఉంటారా, బర్న్ అయిన తర్వాత తగ్గిపోతే కాంట్రాక్చర్స్ లాగా వస్తాయా, కొంచెం మజిల్ అంతా టైట్ గా అయిపోతుంది. సో అలాంటి థింగ్స్ అనేవి విల్ బి కన్సిడరింగ్ యాజ్ ఏ మజిల్ టోన్. హైపోటోనియా, హైపర్టోనియా. హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ, టోన్ అంటే దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మజిల్. ఓకే, సో ఇక్కడ మజిల్ కి మనము ఫ్లాసిడ్ ఉంటే 0, సమ్ ఫ్లెక్షన్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్ ఉంటే 1 అండ్ గుడ్ ఫ్లెక్షన్ ఉంటే 2. క్లియర్? ఎస్, వినిపిస్తుందా వెనక్కి? దెన్ రెస్పిరేటరీ రేట్, ఎఫర్ట్ అది. ఓకే, సో ఇక్కడ మనము రెస్పిరేటరీ ఎఫర్ట్ చెక్ చేస్తాం, నాట్ రేట్. ఓకే, సో ఒకవేళ రెస్పిరేటరీ ఎఫర్ట్ అనేది తక్కువ లేదు అనుకోండి 0, స్లో ఇర్రెగ్యులర్ ఉంటే 1, గుడ్ ఉంటే 2. ఎలా చెప్తున్నా గుడ్? క్రయింగ్ ఉంది అక్కడ, బేబీ ఏడుస్తున్నప్పుడు మీరు నోటీస్ చేయండి. బేబీస్ ఏడుస్తున్నారు అనుకోండి, దే విల్ హ్యావ్ ద ఇన్డ్రాయింగ్ ఆఫ్ ద చెస్ట్. చెస్ట్ అనేది ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది కదా, విల్ గో ఆటోమేటికలీ ఇన్సైడ్. ఇప్పుడు నేను బొమ్మ వేస్తా. ఇది బేబీరా, వీడు చింటూ. ఓకే, వీడి అబ్డామిన్ ఇక్కడేమో చెస్ట్ ఉంటుంది, వీడి అబ్డామిన్ ఇది. సో ఎప్పుడైతే ఏడుస్తాడో వాడికి ఇక్కడ కొంచెం ఇట్లా డిప్రెస్డ్ లాగా అయిపోతుంది. ఓకే, ఈ చింటు గారి అబ్డామిన్ ఏమవుతుంది, కొంచెం ఆ చెస్ట్ కి డయాఫ్రమ్ కి మధ్యలో కొంచెం ఇన్డ్రాయింగ్ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని మనము ఎలా కన్సిడర్ చేస్తాం? రెస్పిరేటరీ ఎఫర్ట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డెప్త్. రెస్పిరేటరీ డెప్త్. ఎలా డెప్త్ అంటే ఎంత లోతుగా తీసుకుంటున్నారని. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ అప్గార్ స్కోర్? ప్రగ అంటే ఆన్లైన్ వాళ్ళు మీకు కనిపిస్తున్నానా నేను? క్లియర్ సో ఫార్? ఓకే, వాట్ ఈస్ ద నార్మల్ టోటల్ స్కోర్ ఆఫ్ ది అప్గార్ స్కోర్? సీరియస్లీ 10. ఇక్కడే తెలుస్తుంది కదరా మీకు. 5 ఉన్నాయి, 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, 5 into 2 10 కదా. సో నార్మల్ ఎంత? 10. నార్మల్ రేంజ్ ఎంత? ఎంత నుంచి ఎంత వరకు మెయింటైన్ అవ్వాలి? చాలా ఉందిరా మీకు. సో 7 to 10, 7 to 10, 7 to 10 మధ్యలో ఉంది అని అంటే ఏంటి? ఇట్స్ ఎ నార్మల్ రేంజ్ ఆఫ్ ది అప్గార్ స్కోర్. ఆల్రెడీ ఐ టోల్డ్ యు నో, బిలో 7 ఉంది అని అంటే మళ్ళీ 15 minutes తర్వాత రిపీట్ చేయాలని చెప్పానా లేదా? సో హియర్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ ఎ 7 to 10 is a normal range of the Apgar score. Clear? What is the total score of the Apgar score? ఎలా క్లోజ్ చేయాలి ఇది?